హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ భూమి గగన్ అయితే సరే అని బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోతారనమాట. అలా డ్యాన్స్ క్లాస్కి వెళ్ళగానే శారద మరి శివ కూడా కాలేజ్కి వెళ్ళిపోయి ఉంటాడు, పూరి కూడా ఉండదు. కాబట్టి శారదకి చాలా అంటే చాలా బోర్ కొడుతుంటుందన్నమాట. అందుకే ఏం చేయాలి అనేసి, ఎందుకంటే ఇంట్లో పని మనిషిని కూడా ఉండడంతో ఇక పని తక్కువే ఉంటుంది. కాబట్టి శారదకి బోర్ బోర్ కొడుతూ ఉంటే గగన్ గది చిందరవందరగా ఉంటే కొద్దిగా దాన్నైనా సర్దుదాము అనేసి శారద అయితే బెడ్ అంతా క్లీన్ చేసేస్తుందనమాట. అది క్లీన్ చేసేసిన తర్వాత సరేలే ఇక కబోర్డ్ అయినా క్లీన్ చేద్దాము, ర్యాక్ అయినా ఎలా పెట్టుకున్నాడో ఏంటో అనేసి ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆ బొమ్మ కబోర్డ్లోనే ఉంటుందన్నమాట. బొమ్మను చూసేసి ఈ బొమ్మ కూడా దుమ్ము దులుపుకోలేదు చూడు అనేసి దుమ్ము కొడుతూ ఉంటుందన్నమాట. అలా కొడుతూ ఉంటే చెయ్యికి ఏదో టచ్ అవుతుందన్నమాట. అలా టచ్ అవ్వగానే ఏంటిది, ఏంటి దీంట్లో ఏముంది ఇలా అనేసి దాన్ని జిప్ ఓపెన్ చేసేసి చూస్తుందనమాట. అలా చూడగానే దాంట్లో కెమెరా ఉంటుందన్నమాట. ఏంటి ఈ బొమ్మలో కెమెరా ఎవరు పెట్టారు, ఎందుకు, ఏముంది దీంట్లో అనేసి ఆ కెమెరాని ఓపెన్ చేసేసి దాంట్లో ఉన్న వీడియో అయితే చూసేస్తుందనమాట. ఆ వీడియో ఏంటో కాదు, శోభాచంద్రని చంపిన అపూర్వాది వీడియో అనమాట. ఆ వీడియో చూసేసరికి శారదకైతే దిమ్మ తిరిగిపోతుందనమాట. వెంటనే భూమికి కాల్ చేసేస్తుందనమాట. కాల్ చేసి భూమి భూమి అని అంటుంటే ఏంటత్తయ్య ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే అపూర్వ ఏమంటుందంటే, భూమి మీ అమ్మని చంపింది ఎవరో కాదమ్మా అనేసి అంటే, ఎవరత్తయ్య అంటే అపూర్వనే అనేసి అనడంతో చాలా అంటే చాలా షాకింగ్గా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉంటుందన్నమాట. అంటే మీకు ఈ విషయం ఎలా తెలిసింది అత్తయ్య అంటే ఆ కెమెరా గురించి అయితే చెప్పేస్తుందన్నమాట. అంటే ఇవన్నీ శారద భూమి ఇద్దరు కాల్ మాట్లాడుతూ ఉండడము అపూర్వ మనిషి అయిన పని మనిషి చూసేస్తుందన్నమాట. అలా చూడగానే అపూర్వ శారద దగ్గరికి వచ్చేసి ఆ కెమెరా ఇవ్వు ఇవ్వు అనేసి గొడవ పడుతుంటుందన్నమాట. నువ్వు కూడా ఆ అపూర్వ మనిషేనా, అవునా అనేసి, నువ్వు పని మనిషి కాదా, నువ్వు అపూర్వ మనిషా అనేసి ఆ పని మనిషిని అంటూ ఉంటుందన్నమాట. నువ్వు ఫస్ట్ కెమెరా ఇవ్వు, తొందరగా నాకు ఇవ్వు ఇవ్వు అనేసి శారదతో చాలా అంటే చాలా తగులాడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ భూమి అయితే ఇంటికి వచ్చేసి ఉంటుందన్నమాట. అంటే ఇంటికి వచ్చేసి ఇల్లు చూడగానే చంద్రవింద్ర ఉండడంతో చాలా అంటే చాలా భయపడిపోతుందన్నమాట. అంటే ఈ విషయం ఎక్కడ అపూర్వకి తెలిసిపోయిందో, అపూర్వ ఎక్కడ మా అత్తయ్యని ఏం చేసేసిందో అనేసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. అలానే అత్తయ్య అంటూ పైకి వెళ్ళిపోతుందన్నమాట. అంటే శారద అక్కడ ఉందా లేదా, లేదా కెమెరా ఉందా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.